ఈరోజు మనం ఎల్సిఎం జీసీడీ అనే క్వశ్చన్ పేపర్ తీసుకున్నాం. ఇందులో 2 క్వశ్చన్ పేపర్లు ఉంటాయి. ఫస్ట్ పేపర్లో 50 బిట్స్ ఉన్నాయి. ఆ 50 బిట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పేపర్కి వెళ్తాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏముందో చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఇచ్చిన మన క్వశ్చన్స్లో గమనించండి, మనకు ప్రైమ్ ఫ్యాక్టర్స్లో ఇవ్వబడింది క్వశ్చన్. ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటాం వీటిని, ప్రధాన కారణాంక లబ్ధం, ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. దాంట్లో ఇచ్చి ఏమడుగుతున్నాడు అంటే హెచ్సిఎఫ్ అంటే గసాబా అడుగుతున్నాడు. మరి గసాబా అడిగినప్పుడు ఏం చేయాలంటే వీటిని ఒక ఆర్డర్లో రాసుకోవాలి. సో ఇక్కడ మనకు 3 టైమ్స్ కనబడుతున్నాయి, 3 పదాలు. ఇదంతా ఒక పదం, నెక్స్ట్ ఇది 2వ పదం, నెక్స్ట్ ఇది 3వ పదం. వాళ్ళు అడిగింది జీసీడీ హెచ్సిఎఫ్. మరి జీసీడీ అన్నా హెచ్సిఎఫ్ అన్నా 2 ఒకటే. దాన్ని కనుక్కునే విధానం ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ మనకు కామన్ ప్రైమ్ నెంబర్స్ బేసెస్ ఏమున్నాయో చూసుకోండి. 2 ఉంది అన్నిట్లో, నెక్స్ట్ 3 అన్నిట్లో ఉందా చూసుకోవాలి. ప్రతి దాంట్లో ఉంటేనే, అంటే ప్రతి పదంలో ఉంటేనే తీసుకోవాలి. నెక్స్ట్ 5 అన్నిట్లో ఉంది. మరి 7 ఫస్ట్ లేదు, ఫస్ట్ టర్మ్లో లేదు. ఓకే, అట్లాగే 11 కూడా ఫస్ట్ టర్మ్లో లేదు. కాబట్టి కామన్ నంబర్స్ రాసుకున్నాం. నెక్స్ట్ వీటికి లీస్ట్ పవర్స్ రాసేటప్పుడు అంటే ఎల్సిఎం అయితే మ్యాక్సిమం పవర్స్ రాస్తాం, జీసీడీ అయితే లీస్ట్ పవర్స్ కనిష్ట ఘాతాలు రాస్తాం. ఇక్కడ 2కి మొత్తం పవర్స్ ఏమవుతాయంటే 2 + 6 అవుతాయి. ఇక్కడ 2 పవర్ ఎంత ఉందంటే 3 ఉంది. ఇక్కడ 2 పవర్ ఎంత ఉందంటే 4 ఉంది. వీటిలో లీస్ట్ పవర్ ఏంటి అంటే 3. నెక్స్ట్ 3కి మ్యాక్సిమం పవర్, ఎల్సిఎం అయితే మ్యాక్సిమం పవర్ తీసుకోవాలి. అదే మనం కనుక్కునేది జీసీడీ కాబట్టి లీస్ట్ పవర్ తీసుకోవాలి. సో 3 పవర్ 3, 3 పవర్ 2, 3 పవర్ 4. లీస్ట్ పవర్ ఏముంది 2. అట్లాగే 5కి లీస్ట్ పవర్, ఇక్కడ 5 పవర్ 5 ఉంది, ఇక్కడ 5 పవర్ 2 ఉంది, ఇక్కడ 5 పవర్ ఏమీ లేదు అంటే 1. ఇది లీస్ట్ పవర్. సో మన జీసీడీ ఏమవుతుందంటే 2 పవర్ 3, 3 పవర్ 2, 5 పవర్ 1 అనేది అవుతుంది. సో దీంట్లో ఫస్ట్ ఆప్షన్, బట్ ఇక్కడ పవర్ 3 అని పడాలి, పవర్ 3 అని పడాలి. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ కూడా అట్లాగే ఉంది. హెచ్సిఎఫ్ ఆఫ్ 4 × 27 × 3125, 3125. అండ్ సెకండ్ టర్మ్, ఇది ఫస్ట్ టర్మ్. సెకండ్ టర్మ్ 8 × 9 × 25 × 7, ఇది సెకండ్ టర్మ్. నెక్స్ట్ థర్డ్ టర్మ్ 16 × 81 × 5 × 11 × 49. సో వీటిలో మనకు కావాల్సింది జీసీడీ హెచ్సిఎఫ్. ఓకే, మరి దీంట్లో హెచ్సిఎఫ్ కనుక్కోవాలి అంటే ఫస్ట్ కామన్ నంబర్స్ ఏమున్నాయో చూడండి. ఇవి ప్రైమ్ ఫ్యాక్టర్స్లో లేకపోయినా మనం కామన్ నంబర్స్ తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా 4తో డివిజబుల్ అయ్యే నంబర్స్ కదా. 4 1s, 4 2s, 4 4s. దెన్ లీస్ట్ నంబర్ 4. నెక్స్ట్ ఇవన్నీ 9తో డివిజబుల్ అయ్యే నంబర్స్. 9 3s, 9 1s, 9 9s. లీస్ట్ నంబర్ 9. నెక్స్ట్ ఇవన్నీ 5తో డివిజబుల్ అయ్యే నంబర్స్. లీస్ట్ నంబర్ 5. ఇంకా ఏమైనా కామన్ నంబర్స్ ఉన్నాయేమో చూసుకోండి, ఏమీ లేవు కాబట్టి. సో ఇక్కడ నంబర్లో ఇచ్చాడు కాబట్టి మల్టిప్లై చేయండి. ఓకే, 29s 180. ఆన్సర్ ఎంత 180. సో ఆన్సర్ 180 అవుతుంది. ద హెచ్సిఎఫ్ ఆఫ్ 204 1190 అండ్ 1445, 204 1190 అండ్ 1445. సో ఈ నంబర్స్ మ్యాక్సిమం ఏ నంబర్తో డివిజబుల్ అవుతాయి. ఇక్కడ ఎల్సిఎం జీసీడీ రావాలంటే ఫస్ట్ టేబుల్స్ పర్ఫెక్ట్గా రావాలి. టేబుల్స్ పర్ఫెక్ట్గా వస్తే మనకి ఎల్సిఎం జీసీడీ వచ్చినట్టే. ఓకే, సో ఇక్కడ మనకు కనబడే నంబర్స్ మొత్తం కూడా మ్యాక్సిమం ఏ టేబుల్తో పోతాయి. 17 7s అండ్ 0, 17 1s, 17 17 2s, 17 12s 204, 17 7s 119 అండ్ 17 7s 119. పక్కన 0 ఉంది కాబట్టి 0 వేసుకున్నాం. నెక్స్ట్ 17 8s 136, 17 5s 17 85s 1445. ఇప్పుడు ఈ నంబర్స్ అన్ని మ్యాక్సిమం దేంతో డివిజబుల్ అవుతాయంటే 17తో. కాబట్టి ఈ నంబర్స్కి జీసీడీ లేదా హెచ్సిఎఫ్ ఎంత అంటే 17. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ పెయిర్ ఆఫ్ కోప్రైమ్స్? ఓకే, కోప్రైమ్స్
వీటిని సహప్రధాన సంఖ్యలు లేదా సాపేక్ష ప్రధాన సంఖ్యలు లేదా పరస్పర ప్రధాన సంఖ్యలు అంటాం, కోప్రైమ్ నంబర్స్. మరి కోప్రైమ్ నంబర్స్ అంటే ఏంటి? సో రెండు ప్రైమ్ నంబర్సే ఉండాలనే రూల్ ఏం లేదు, కానీ ఆ రెండు నంబర్సు ఓన్లీ 1తో తప్ప వేరే ఏ నంబర్తోనే డివిజబుల్ కాకూడదు. ఓన్లీ 1తో తప్ప వేరే నంబర్తో డివిజబుల్ కాని నంబర్స్ ఏవైతే ఉంటాయో పేర్స్, వాటిని మనం ఏమనొచ్చు అంటే కోప్రైమ్స్. సీక్వెన్సీ నంబర్స్ కావచ్చు, లేదా రెండు ప్రైమ్ నంబర్స్ కావచ్చు, లేదా ఒక ప్రైమ్ నెంబర్ అయ్యి ఉండి ఇంకొకటి దాని ఫ్యాక్టర్ కానప్పుడు అప్పుడు మనకు అవి రెండు కోప్రైమ్స్ కావడానికి అవకాశం ఉంటుంది. అదే అగైన్ ఇంకొకటి ఇచ్చిన నెంబర్లో 1 ఉన్నప్పుడు కూడా అవి ఆటోమేటిక్గా కోప్రైమ్స్ అవుతాయి. సో మరి ఇక్కడ కండిషన్ ఏంటి అంటే రెండు నంబర్లు ఓన్లీ 1తో తప్ప వేరే ఏ నెంబర్తోనే డివిజబుల్ కాకూడదు, వాటిని కోప్రైమ్స్ అంటాం. మరి ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ రెండు నెంబర్లు 2తో డివిజబుల్ అవుతాయి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఈవెన్ నెంబర్స్ ఎప్పుడు కూడా కోప్రైమ్స్ కాదు. ఈవెన్ నెంబర్స్ అంటే 2తో డివిజబుల్ అవుతాయి కాబట్టి కోప్రైమ్స్ కాదు. సో నెక్స్ట్ 21, 35 7 టేబుల్తో పోతాయి. 23 4 92 ఇది 23 టేబుల్తో పోతాయి. 18, 25 రెండు కూడా ఏ టేబుల్, రెండు కూడా ఒకే టేబుల్లో ఎక్కడ కనిపించదు, అంటే రెండు 1తో తప్ప వేరే ఏ నెంబర్తోనే డివిజబుల్ కావు కాబట్టి వాటిని ఏమనొచ్చు అంటే కోప్రైమ్స్ అనొచ్చు. ఓకే, ఆన్సర్ 18, 25. ఫైండ్ ద లోయెస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ 24, 36, 40. ఓకే, ఇక్కడ LCM, ఓకే, కామన్ లోయెస్ట్ మల్టిపుల్ 24, 36, 40 యొక్క కనిష్ట సామాన్య గుణిజాన్ని LCMని కనుక్కోండి అన్నాడు. సో ద గివెన్ నంబర్స్ ఆర్ 24, 36, 40. సో మనం LCM చేసేటప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకుంటే ఈజీగా ఆన్సర్ వస్తుంది. సో LCM మనకి ఇచ్చిన నెంబర్లో 0 ఉంది కాబట్టి LCMలో ఖచ్చితంగా యూనిట్ ప్లేస్ 0 అవుతుంది, అన్నిట్లో యూనిట్లో 0 వస్తుంది. ఓకే, ఇక్కడ 40 అనే నెంబర్లో 0 ఉంది కాబట్టి LCMలో 0 వస్తుంది అని చెప్తున్నాం. నెక్స్ట్ 40 కంటే బిఫోర్ నంబర్ చూసుకోండి, అంటే 40 కంటే లీస్ట్ నంబర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోండి. ఎంత ఉంది? 36. దెన్ 36 పక్కన 0 పెట్టేయండి, LCM బికమ్స్ 360. ఓకే, ఈ 360 అనేది LCM అని ఎట్లా చెప్తామంటే ఈ మనం ఏదైతే నంబర్ LCMగా తీసుకుంటామో ఆ నంబర్ ఖచ్చితంగా అన్ని నంబర్స్తో డివిజబుల్ అయ్యి ఉండాలి. అన్ని నంబర్స్ అంటే గివెన్ నంబర్స్, ఇచ్చిన నంబర్స్ 24 15s, 36 10s, 40 9s. కాబట్టి ఇచ్చిన అన్ని నంబర్స్ తోటి ఎగ్జాక్ట్గా డివిజబుల్ అయితేనే అది LCM అవుతుంది. కాబట్టి LCM ఎంత? 360. ఏ ఒక్క నంబర్తో డివిజబుల్ కాకపోయినా అది LCM కాదు, అన్నిటితో డివిజబుల్ అయితేనే LCM అవుతుంది.